వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ అండి. ఇవాళ మనం ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాము. ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ అనేది చాలా కామన్ కండిషన్. దీనికి బేస్ ఎక్కడ ఉంటుందంటే గట్ బ్రెయిన్ యాక్సెస్ అని అంటారండి. అంటే ఏంటంటే మన పేగులు మన ఇమోషనల్ బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటాయి. ఎట్లా అంటే మన ఇంటెస్టైన్స్ లో బ్యాక్టీరియా కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేస్తుందండి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ మన హైపోథాలమస్ అంటే బ్రెయిన్ లో ఒక భాగాన్ని ఇరిటేట్ చేస్తాయి. ఎట్లా? నరాల ద్వారా. ఆ హైపోథాలమస్ ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో అది మన పిట్యూటరీ గ్లాండ్ ని ఇరిటేట్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్ ని ఇరిటేట్ చేస్తుంది. సో మనకి బ్రెయిన్ నుంచి ఏ ఇన్స్ట్రక్షన్స్ బాడీకి అందాలన్నా ఇదే ప్రాసెస్. హైపోథాలమస్ నుంచి, పిట్యూటరీ నుంచి, అడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్స్ మన నర్వస్ సిస్టమ్ ని ఇరిటేట్ చేస్తాయి. ఆ నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ నుంచి ఏ కమాండ్ వస్తే ఆ పర్టికులర్ పార్ట్ కి వెళ్లి ఆ పర్టికులర్ పార్ట్ ని ఇరిటేట్ చేస్తుంది. సో పేగులకి సంబంధించి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఇదే ప్రాసెస్. ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ కి మనకి ఫిజికల్ రీజన్స్ వచ్చేసరికి ఇంకా మనకి సైంటిఫిక్ గా ఇప్పుడిప్పుడే కనుక్కుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ఫైండింగ్స్ లో ఏంటంటే గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. సో మనకి ఇమోషనల్ బేస్ వచ్చేసరికి ఇండైజెస్టిబుల్ యాంగర్ అంటారండి. అంటే మనకి ఏదన్నా ఒక పరిస్థితి కానీ మనుషులు కానీ లేదా సిచ్యువేషన్స్ కానీ మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము, మనకి ఇష్టం లేదు కానీ కంటిన్యూస్ గా అందులోనే ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కంటిన్యూస్ గా ఏదో కొన్ని రోజులు ఉండి మానేస్తే ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఇంటెస్టైన్స్. పదే 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 అలాంటి పరిస్థితుల్లో కంటిన్యూస్ గా ఉండాల్సి వచ్చినప్పుడు పేగులు ఎవరికైతే శరీర తత్వం ప్రకారంగా కొంచెం వీక్ గా ఉంటాయో వాళ్ళకి ఐబిఎస్ ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందండి. సో దీనికి ట్రీట్మెంట్ యాజ్ యూజువల్ గా మనం ఈ గట్ బ్రెయిన్ యాక్సెస్ తీసుకుని ఎటువంటి థాట్స్ వల్ల డిస్టర్బ్ అవుతున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది తీసుకుని హోమియోపతి ప్రకారంగా వైద్యం చేస్తే ఖచ్చితంగా ఇందులో తగ్గుతుంది. చాలా తొందరగా తగ్గుతుంది, రిపీట్ అవ్వదు కూడా తొందరగా. ఒక్కోసారి పర్మనెంట్ గా తగ్గిపోతుందని అనుకుంటాం కానీ ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ కి ఏంటంటే మైండ్ ఇరిటేట్ అయినప్పుడల్లా బబుల్స్ రిపీట్ అవుతూ ఉంటుంది కండిషన్. సో అలాంటప్పుడు ఈ రిపీటెడ్ కండిషన్స్ కూడా తగ్గుతాయి. కొన్నాళ్లు కంటిన్యూస్ గా వాడటం వల్ల చాలా గ్యాప్ పెరిగి కొన్ని సంవత్సరాల పాటు రిపీట్ అవ్వకుండా కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో